ఇప్పటివరకు మనం వివో X200 అల్ట్రాలో లేటెస్ట్ గా వచ్చిన వివో X300 ప్రోలో కూడా టెలికన్వర్టర్ కిట్ అయితే చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వివో నుంచి రాబోయే ఈ పొట్టి మొబైల్ లో కూడా టెలికన్వర్టర్ కిట్ అయితే చూడబోతున్నాము. వైల్డ్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకి, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళు అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫొటోస్ తీసా అనుకునే వాళ్ళకి ఈ టెలికన్వర్టర్ కిట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దీంట్లో ప్రేమలో కూడా పడిపోతారేమో. చిన్న మొబైల్ అంటే ప్రాసెసర్ లో కాంప్రమైజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోతుంది. ఈ కాంపాక్ట్ మానిటర్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, పెరిస్కోపిక్ జూమింగ్ కెమెరా, 6500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. మామూలుగా కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ అంటే బ్యాటరీ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ అవ్వాలి అనుకునే వాళ్ళం కదా. కానీ వివో X300 FE లో నో కాంప్రమైజ్. ఈ మొబైల్ లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ ని టచ్ చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. మామూలుగా ఉండే బాక్స్ సైజ్ లో కాకుండా ఇది ఎక్స్ సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి కాస్త పొడుగా ఉంటుంది. బాక్స్ పైన వివో X300 FE అని అండ్ పక్కకి జైస్ పార్ట్నర్షిప్ కూడా గట్టిగానే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంటుంది. మొబైల్ కింద మరొక బాక్స్ ఉంది. దాంట్లో వచ్చేసి మొబైల్ కలర్ కి మ్యాచ్ అయ్యే కేస్ అయితే ఇస్తున్నారు. ట్రాన్స్పరెంట్ కేస్ లాంటివి ఇవ్వట్లేదు. పేపర్ వర్క్ ఉంటుంది. 90W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంటుంది. బాక్స్ లో అయితే ఏది కూడా మిస్ చేయలేదు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. టెలికన్వర్టర్ కిట్ అన్ని స్టార్టింగ్ లో బాగా హైప్ ఇచ్చారు. మరి ఏది అని మీరు అనుకోవచ్చు. టెలికన్వర్టర్ కిట్ అనేది సపరేట్ గా కొనుక్కోవాలి. 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. దాని డీటెయిల్స్ నేను టెలిఫోటో లెన్స్ కెమెరా గురించి చెప్పినప్పుడు చెప్తానులేండి. లాస్ట్ టైం వచ్చిన వివో X200 FE అయితే చాలా మంచి సక్సెస్ అయితే పొందగలిగింది. ఎందుకంటే కాంపాక్ట్ సైజ్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ గా నిలిచింది. ముందుగా మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన వివో T5 Pro కి సంబంధించిన తెలుగు అన్బాక్సింగ్ రివ్యూస్ మీరు చూసే ఉంటారు. ఎవరు కూడా ఈ మొబైల్ పైన ప్రాపర్ రీసెర్చ్ చేయకుండానే బ్రాండ్స్ ఏవైతే మాటలు చెప్పిస్తున్నారో అబ్బాయి మనకి చెప్తున్నారు. ఈవెన్ పెద్ద ఛానల్ అయిన ప్రసాద్ టెకిన్ గారు కూడా ఈ మొబైల్ వివో T4 Pro కి సక్సెసర్ అనే చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళు స్పెసిఫికేషన్స్ కూడా కంపేర్ చేయకుండా ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. అందరు కూడా ఈ మొబైల్ వివో T4 Pro కి సక్సెసర్ అని అండ్ ఈ మొబైల్ లో చాలా డౌన్ గ్రేడ్స్ జరిగాయని మొత్తుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మనం 1 year బ్యాక్ వెళ్దాము. ఇదే టైం ఏప్రిల్ 2025 లో వివో T4 5G లాంచ్ అప్పుడు మార్కెట్ లోని 7300 mAh పెద్ద బ్యాటరీ తోటి మేమే తీసుకొచ్చామని పోస్టర్లు వేయడం చూసుంటారు. అదే మొబైల్ కి సరి అప్గ్రేడ్ చేసి బ్యాటరీని పెంచి వివో T5 ని తీసుకురావాలి. ఇప్పుడు వివో T4 Pro ని 25,000కి అమ్ముతున్నారు. కానీ బుద్ధున్నోడు ఎవడైనా 30,000 పెట్టి నాన్ ప్రో వేరియంట్ అయినా వివో T5 ని తీసుకుంటారా? సో జనాలని పిచ్చోళ్ళని చేయడానికి నాన్ ప్రో వర్షన్ కి ప్రైస్ ఎక్కువ పెట్టేసి ప్రో వర్షన్ గా తీసుకొస్తున్నారు. కావాలంటే మీరు వివో T4 ని వివో T5 Pro తో కంపేర్ చేయండి, T4 Pro తో కాదు. అలా చేశానంటే అన్ని అప్డేట్సే కనిపిస్తాయి. కనీసం ఈ పాయింట్స్ కూడా వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు అయితే కనిపెట్టలేకపోతున్నారు. మరి ఏం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక మన వివో X300 FE విషయానికి వస్తే కంప్లీట్ గా అప్గ్రేడ్ అయితే చేశారండి. నేనైతే బాగానే రీసెర్చ్ చేశాను. ఈ వివో T5 Pro లాగా పేరు మార్చలేదండి. అప్గ్రేడ్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నాయి. ఇది కెమెరా మొబైల్ కాబట్టి ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ఎక్స్ సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి జైస్ లోగో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన ఈ 3 కెమెరాస్ మీద కూడా జైస్ ఆప్టిక్స్ అయితే ఇస్తున్నారు. కెమెరాస్ వచ్చేసి లాస్ట్ టైం ఏవి ఇచ్చారో ఈసారి కూడా అవే సెన్సార్ ఉన్నాయి. కాకపోతే ఈసారి ఈ టెలికన్వర్టెడ్ కిట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అన్నాను కదా, అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP. అది కూడా సోనీ IMX921 సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి 8K 30fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 120fps లో స్లో మోషన్ లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. HDR లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇది సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడతారు. కాకపోతే వీళ్ళు బడ్జెట్ ఎక్కువ పెడుతున్నప్పుడు 8MP అల్ట్రా వైడ్ కాకుండా 50MP అల్ట్రా వైడ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సింపుల్ గా చెప్పొచ్చండి. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైమ్ లో మాత్రం కొంచెం సాఫ్ట్ గా ఫొటోస్ వస్తాయి. ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇంకొంచెం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ కెమెరా వచ్చేసి 50MP పెరిస్కోపిక్ కెమెరా ఇస్తున్నారు. ఇది సోనీ IMX882 సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి
మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 10x వరకు లాస్ లేకుండా మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. కానీ పోర్ట్రేట్ లో అయితే ఫొటోస్ రావు. మాక్సిమం 100x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 4K 60fps లో వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇది OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక అసలైనకి ఈ టెలికన్వర్టెడ్ కిట్ విషయానికి వస్తే ఇది ఫిట్ చేయాలంటే పెద్ద తతంగమే ఉంది. ఫస్ట్ ఈ టెలికన్వర్టెడ్ కిట్ పెట్టడానికి ఒక పౌచ్ ఉంటుంది, ఆ పౌచ్ పెట్టాలి. తర్వాత దానికి సంబంధించిన ఒక క్లిప్ ఉంటుంది, అది పెట్టిన తర్వాత ఈ టెలికన్వర్టెడ్ కిట్ అయితే అటాచ్ చేయాలి. అండ్ ఇది మెయిన్ కెమెరా మీద కాదండి, పెరిస్కోపిక్ కెమెరా మీదనే అటాచ్ అవుతుంది. ఒక్కసారి ఈ టెలికన్వర్టెడ్ కిట్ అనేది అటాచ్ చేసామనుకోండి 1x కాదు, ఏకంగా 2.5x నుంచి జూమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ మీ మొబైల్లో 3x వరకు జూమ్ చేశారనుకోండి, అది టెలికన్వర్టర్ కిట్ లో 8x వరకు జూమ్ అయి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. అంటే మీరు 3x లో తీసిన ఫోటోస్ టెలికన్వర్టర్ కిట్ ద్వారా 8x లో జూమ్ అవుతుంది. అండ్ 10x వరకు లాస్ లెస్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు అని చెప్పాను కదా, అధికంగా 25x వరకు కూడా వెళ్ళిపోతుంది. వైల్డ్ ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకి, ట్రావెల్ ఎక్కువగా చేసా అనుకునే వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫోటోస్ తీసా అనుకునే వాళ్ళకి ప్రతిసారి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి ఫోటోస్ తీయలేరు కాబట్టి ఈ టెలికన్వర్టెడ్ కిట్ ఉండడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 50MP కెమెరా ఇస్తున్నారు. దీంట్లో కూడా జైస్ ఆప్టిక్స్ అయితే వాడుతున్నారు. మంచి ఫోటోస్ వస్తాయి అండ్ మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఒక్క అల్ట్రావైడ్ కెమెరా నుంచి తప్ప మిగతా 3 కెమెరాస్ నుంచి కూడా మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే వస్తాయి. కాంపాక్ట్ సైజ్ లో కెమెరా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టెలికన్వర్టెడ్ కిట్ ఉన్నా లేకున్నా పర్లేదండి, మంచి ఫొటోస్ అయితే వస్తాయి జైస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల. నా దగ్గర ఫోన్ ఉండకపోతుండొచ్చు, కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రపంచం మొత్తంలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఫాలో అవుతూ నేను కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటారా, ఆ పెయిడ్ రివ్యూ చేసే వాళ్ళు, ఆ స్క్రిప్ట్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో మీరు చేస్తుంది అదే కదండి, ఇప్పుడు వచ్చి నేను చెప్పినంత మాత్రాన మీరు మారతారా? మీ ఇష్టం. ఇంకా నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హై కాన్సెప్ట్ అయి ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఈసారి డైమెన్సిటీ ప్రాసెసర్ కాకుండా లేటెస్ట్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే ఇస్తున్నారు. 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 మీద రన్ అవుతుంది. అండ్ Arduino 6 తో వస్తుంది. ఇది X సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి 5+7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 4200 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ ఇస్తున్నారు. అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్లో మొబైల్ ఉంటుంది కాబట్టి గేమ్స్ కూడా చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. ఓవరాల్ గా ప్రాసెసర్ విషయంలో మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా గీక్ బేస్ కోర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. లాంగ్ టర్మ్ లో మొబైల్ నేను యూజ్ చేశాను అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే ఈజీగా 120 FPS లో ఆడుకోవచ్చు. కాకపోతే USB Type-C 2.0 తో వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయలేరు. ఓవరాల్ గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో నెగిటివ్ గా చెప్పడానికి ఏమీ లేదు. 6.31 ఇంచెస్ కి సంబంధించిన LTPO AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అలాగే 4320Hz PWM డిమింగ్ తో వస్తుంది కాబట్టి నైట్ టైం మొబైల్ వాడినా కూడా కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండదు. 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మూవీ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. ఇది LTPO ప్యానల్ అవ్వడం వల్ల మీరు చూసిన కంటెంట్ ని బట్టి 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది లేండి. డిస్ప్లే లో కూడా LTPO ప్యానల్ ఇచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ అయితే టచ్ చేశారు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పేరుకు పొట్టు మొబైల్ అయినప్పటికీ కూడా దీంట్లో 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంతటితో అయిపోలేదండి, 40W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 40 to 50 minutes టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. బ్యాటరీలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఈ సైజ్ మొబైల్ కి ఈ బ్యాటరీ ఇవ్వడం అనేది ఎక్కువనే చెప్పాలి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈసారి డిజైన్ ని కంప్లీట్ గా మార్చేశారు. మీకు పిక్సెల్ మొబైల్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న ఈ కెమెరా సెటప్ చూస్తుంటే. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. అది కూడా వీళ్ళ సొంత స్కాట్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఆర్మర్ అల్యూమినియం అయితే వాడతారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ అయితే ఉంటుంది. సరే అయితే వీళ్ళు గ్రీన్ కలర్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ కలర్ కూడా నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దీంతో పాటు సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్స్ వేరియంట్స్ కూడా ఉంటాయి. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది.
వైఫై 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. SGS 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. లైక్ మిల్టీగేట్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అలాంటిదే ఇది కూడా. 8 mm థిక్నెస్ ఉంటుంది. 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. కలర్ ని బట్టి వెయిట్ కాస్త మీకు పెరగొచ్చు. డిజైన్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. స్పెక్స్ విషయంలో కూడా ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తున్నాయి. ఇంత ఇంప్రూవ్మెంట్స్ చేసినప్పుడు ప్రైస్ లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కదా. లాస్ట్ టైం 8256 GB 55,000 అయితే తీసుకొచ్చారు. ఈసారి 70,000 వరకు కూడా వెళ్తున్నట్టుగా లీక్స్ ఉన్నాయి. అది కూడా టెలికన్వర్టర్ కిట్ లేకుండానే. ఈ మొబైల్ May 7th ఇండియాలో లాంచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. వివో వల్ల అఫీషియల్ పేజ్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను. 70,000 కాదు కానీ ఈ స్పెక్స్ చూసిన తర్వాత ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఇప్పుడు కాంపోనెంట్స్ ప్రైస్ పెరిగాయని చెప్పేసి ఇష్టం ఉన్న ప్రైస్లు అయితే పెడుతున్నారు. అందుకోసమే నేనైతే ప్రైస్ గెస్ చేయట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే చెప్పండి. మీకు ఇలాంటి జెన్యూన్ రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైప్ అండ్ సుటాయి ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.